నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలలో సరళ పదాలు నేర్చుకున్నాం, వర్ణమాల నేర్చుకున్నాం, అలాగే గుణింత గుర్తులు నేర్చుకున్నాం, గుణింత పదాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మరి గుణింత పదాలు ఎక్కడి వరకు నేర్చుకున్నాం? కొమ్ము దీర్ఘం వరకు నేర్చుకున్నాం కదా. ఆ కొమ్ము దీర్ఘం వరకు స్వర భేదంతో నేర్చుకోవడం జరిగింది. మరి గుణింతపు గుర్తులు అని వేటిని అన్నాం? అచ్చులకు వచ్చే గుర్తులను గుణింతపు గుర్తులు అని అన్నాము. మరి ఈ గుణింతపు గుర్తులను హల్లులకు చేరిస్తే మనకు గుణింతాక్షరాలు వస్తాయి. ఈ గుణింతాక్షరాలతో వచ్చే పదాలను గుణింత పదాలని అంటాము. అచ్చులు ఆ నుండి అహా వరకు అని చెప్పుకున్నాం కదా. మరి ఇవాళ రుత్వం పదాలని చూద్దాం. దీన్ని సుడి అని కూడా అంటారు, వక్ర సుడి అని కూడా అంటారు, ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. కృపాణము అంటే ఖడ్గం. పృథివి అంటే భూమి. నృపాలుడు అంటే రాజు. తృతీయుడు మూడోవాడు. గృహము అంటే ఇల్లు. తృతీయ అంటే మూడవ. వృక్షము అంటే చెట్టు. కృమి అంటే కీటకం. కృష్ణుడు. మృదంగం. బృందావనం. వృషభం. హృదయం. బృందం. గృహిణి. అలాగే ఇంకా కొన్ని పదాలు చూద్దామా? కృప. దృఢము. శృతి. మృదుల. ధ్రువుడు. ధృతి. తృణం. సృజన. వృధా. నృపాలుడు. జృంభనం. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. ఋత్వంతో మొదలయ్యే వాక్యాలు. నృపతి అనగా రాజు. నృపతి అనగా రాజు. మృదుల. మృదంగం. వాయించింది. మృదుల మృదంగం వాయించింది. కృష్ణ నది. కృష్ణా నదిలో ఉధృతి పెరిగింది. కృష్ణా నదిలో ఉధృతి పెరిగింది. బృందావనం. అందంగా ఉంది. బృందావనం అందంగా ఉంది. శృతి పాట పాడింది. శృతి పాట పాడింది. సృజన శృతిని కలిసింది. సృజన శృతిని కలిసింది. గృహం. అందంగా ఉంది. చూశారు కదా, పదాలను వరుస క్రమంలో పేరిస్తే మనకి వాక్యాలు వచ్చాయి. ఇప్పుడు గుణింతపు గుర్తులు చూద్దాం. ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి గుర్తులు. తలకట్టు. ఆ దీర్ఘం. ఈ గుడి. ఈ గుడి దీర్ఘం. కొమ్ము. ఊ
కొమ్ము దీర్ఘం రు రుత్వం రు రుత్వం దీర్ఘం లేదా సుడి దీర్ఘం ఏ ఎత్వం ఏ ఎత్వం దీర్ఘం లేదా ఏత్వం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఐ ఐత్వం ఓ ఒత్వం ఓ ఒత్వం దీర్ఘం లేదా సుడి దీర్ఘం ఔ ఔత్వం అం సున్నా అహ విసర్గ. చూసారు కదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.